కలిసింది తెలుసా? హల్లెలూయా. నాకెంత సంతోషంగా ఉందో నిజంగా ఈరోజు. నాకు మాత్రమే కాదు, మీ అందరికీ కూడా దేవుడు సహాయం చేయబడి ఉన్నాడు. తన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఈ సమయంలో ప్రభుని స్తుతిస్తూ ఆయన ఆరాధిద్దాం. చిన్నపిల్లలు కూడా ఆమెనని వరకు కళ్ళు తెరవకూడదు, కళ్ళు మూసుకోవాలి. అందరూ గౌరవస్తులు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుని ఆరాధిద్దాం. అందరూ ఒక చెయ్యి మీ హృదయం, ఒక చెయ్యి ఆకాశంపై. దేవా నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు. నీ కృపతో ఆదరించి 10 నెలల కాలాన్ని ఉచితంగా నీ కృపే. ఈరోజు చూడకుండా ఎంతమంది గతించిపోయారు. ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రణాళికలతో వారి జీవిత ప్రయాణాలు చేయాలని ఆశ కలిగినప్పటికీ అర్థంతరంగా ముగించేశారు. అయ్యా, ఏ మంచి మాలో లేదయ్యా, నాలో లేదు. అయినా నువ్వు ప్రేమించావు. ప్రేమ కలిగిన తండ్రిని, ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి. దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. దీవించినందుకు స్తోత్రం, జీవమిచ్చినందుకు స్తోత్రం, కృపనిచ్చినందుకు స్తోత్రం. మా మంచి కాపరి మా మధ్యలోకి ఈ రాత్రి, ఈ నెలలో ఆఖరి దినం నాయనా, ఇది మా జీవితంలో ఒక అదృష్ట సమయం నాయనా. యెహోవా రేవు దగ్గర యాకోబు నిన్ను కలుసుకున్న సమయం, మేడగదిలో శిష్యులతో నువ్వు కలిసిన సమయం, సీనాయి పర్వతం మీద మోషేతో నువ్వు కలిసిన సమయం, రూపాంతర కొండ మీద నీ బిడ్డలతో కలిసి నిలబడిన సమయం. అయ్యా, హృదయపూర్వకంగా ఈ సమయంలో, ఈ స్థలంలో మా హృదయాన్ని కుప్పరిస్తున్నాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము కొట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము కొట్టి నీవే నడిపించావు.
పూర్ణ మనసుతో అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా
ఆయనలో తాకి రాత్రి నిజంగా ఒక అద్భుతమైన రాత్రి హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లించుకున్నారు. ఈ 5 నిమిషాలు 10 నిమిషాలే గొప్ప అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అభిషేకాన్ని, ఆత్మ నడిపింపునివ్వగలిగిన సమయం ఇది. ఇది అందరికీ దొరికే సమయం కాదు. ఈ సమయం చాలా మంది పోగొట్టుకున్నారు, ఆహ్వానించినప్పటికీ కూడా రాలేకపోయారు. ఈ రాత్రి నిజంగా మనమందరము దీవించబడిన వారు, ఆయన లెక్కలో గణించబడిన వారు. కాబట్టి తప్పనిసరిగా మరొకసారి అందరూ ముమ్మారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహామంగా మహోన్నతుల పరిశుద్ధుడా, ఈ రాత్రి కాల సమయం ఈ సేవకుల ద్వారా కొన్ని మాటలు మాకు తెలియచేయబోతున్నాను. పొందినారు యేసు పిలుచున్నాడు పరిచయం. మరి ఫౌండర్ ఫ్యామిలీ ఆయన ఇదిగో ప్రవక్త డాక్టర్ మోహన్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వ్యవస్థ ద్వారా దేవుని స్వార్థను, ప్రేమను ప్రకటించడానికి పిలిచినటువంటి వందనాలు. మచిలీపట్నాన్ని మీరు దీవించారు ప్రభు. ప్రత్యేకంగా మరి నాయన ఈ రాత్రి కాలం ఈ నెలలో వాక్య రోజు మీరు రావడం నీ ప్రణాళిక ప్రభు. నీ బిడ్డను ప్రేమించి అనుగ్రహించిన ఈ స్థలం కొరకు, సమయం కొరకు, నీ ప్రియులైన బిడ్డలందరి కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వీరి పక్షంగా నేను జ్ఞాపకం చేస్తూ ఆయన పేరుని మీ రెక్కల నీడలో భద్రపరుస్తున్నాను. రాబోయే కాలమంతయు కృపాక్షేమాలు మీరు వెంటవచ్చునుగా అని పలుకుతూ నీ యొక్క ఆత్మాభిషేకముతోనూ, ఆత్మ నడిపింపుతోనూ, నీ చిత్తములోను నీ బిడ్డల ముందుకు వెళ్ళలాగా కృపదయించమని, ఆజ్ఞ చేసిన బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి ఈ రాత్రి కాలపు దీవెనలు పొందుకుని నామ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి